సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నైవేద్యాలలో కల్తీ నెయ్యి కలిసిందని టెస్ట్ రిపోర్టులు బయటకు వచ్చిన తర్వాత అట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. జూలైలో ఏఆర్ డైరీస్ ద్వారా వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లలోనే ఈ ఒక కల్తీ నెయ్యి అంటే జంతువులకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. అదే రకంగానే మిగతా వెజిటేబుల్స్ సంబంధించినటువంటి ఫ్యాట్ ఇవన్నీ కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేసే ప్రక్రియలో టీటీడీలో భాగంగానే అటు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటే నందినికి సంబంధించినటువంటి మళ్ళీ కాంట్రాక్ట్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి నెయ్యి స్టోరేజ్ ట్యాంక్ వద్ద నేను ఉన్నాను. ఈ యొక్క ప్రాంతంలోనే నెయ్యి స్టోరేజ్కి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీవారి ఆలయంలోకి అంటే లడ్డు తయారు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో పోర్టులోకి ఆ ప్రాంతానికి లడ్డు తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే కిందకి ట్యాంకర్లో వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లని అక్కడ శాంపుల్స్ తీసుకొని పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత అంటే ల్యాబ్లో వచ్చినటువంటి రిపోర్టు తర్వాతనే తిరుమలకి ఆ నెయ్యి ట్యాంకర్ని తరలించే ప్రయత్నం చేస్తారు. అంటే మొదటగా ప్రాథమికంగా మాత్రమే అంటే నెయ్యిలో క్వాలిటీ ఎంత ఉంది, అసలు ఆ ఒక్క గీ సంబంధించినటువంటి ఫ్యాట్ ఎంత ఉంది, అదే రకంగానే ఒరిజినల్ గీ ఎంత ఉంది, సో వీటన్నిటిని కూడా టాలీ చేసిన తర్వాతనే కంప్లీట్గా ఇక్కడ నుంచి శ్రీవారి ఆలయంకి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఒక్క పైప్ లైన్ ద్వారానే అంటే ఇక్కడ నుంచి ఈ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత ఆ ఒక ఆలయం లోపలికి ఏదైతే ఉంటుందో ఆ పోర్టుకి పోయేటువంటి ఈ ఒక్క పైప్ లైన్ ద్వారానే ఆ నెయ్యి అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ ట్యాంకర్లన్నీ మనం చూడొచ్చు కంప్లీట్గా నెయ్యికి సంబంధించినటువంటి స్టోరేజ్ ట్యాంకర్సే. అంటే ఇక్కడ స్టోరేజ్ ముందుగానే చేసి పెట్టుకుంటారు. అంటే ప్రతిరోజు కూడా దాదాపు 3 లక్షలకు పైగా లడ్డూలు తయారవుతాయి కాబట్టి ఖచ్చితంగా 15 టన్నులకు సంబంధించినటువంటి నెయ్యి అవసరం అవుతుంది. సో ఆ ఒక్క నెయ్యి అనేది నిరంతరం ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టి ఉంటారు. స్టోరేజ్ చేసి పెట్టినటువంటి నెయ్యికి సంబంధించి చాలా పకడ్బందీగా ఇక్కడ చర్యలు అయితే చేపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే టీటీడీ కొన్ని టెస్టులు అయితే నిర్వహించింది. ముఖ్యంగా భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే అటు నెయ్యి పూర్తిగా కూడా కల్తీగా కనిపిస్తోంది, లడ్డు టేస్ట్ కూడా పూర్తిగా మారిపోయింది, దానికి సంబంధించినటువంటి రుచి శుచి మొత్తం కూడా కోల్పోయింది అనేటువంటి ఫిర్యాదులతో ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ఒక్క ప్రక్రియ అనేది కొనసాగిస్తుంది. అంటే గుజరాత్కి చెందినటువంటి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే తెప్పించుకున్నారు. రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత కంప్లీట్గా అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా అంటే దాదాపు 19.72% మాత్రమే గీ అందులో ఉంది. మిగతా మొత్తం కూడా అనిమల్ ఫ్యాట్ అంటే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అంటే పంది కొవ్వు కావచ్చు, లేదంటే గొడ్డు కొవ్వు, అదే రకంగానే ఫిష్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, మిగతా సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు అందులో కలిసి ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా కూడా కలుషితంగా మారింది. ఈ క్రమంలోనే కంప్లీట్గా ఆ నెయ్యిని మొత్తం కూడా వెనక్కి పంపించేశారు. అంటే ముందుగా 320 రూపాయలకి ఎందుకు నెయ్యి కొనుగోలు చేయాల్సి వస్తుంది, అంటే అంత తక్కువ ధరకి నెయ్యి ఇస్తున్నప్పుడు ఎందుకు టీటీడీ దానికి అనుమానం ఇన్ని రోజులు వ్యక్తం చేయలేదని అనేటువంటి ఒక డౌట్ని రైజ్ చేసినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది. కంప్లీట్గా దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా కూడా ప్రక్షాళన చేశారు. అయితే ఇవాళ తిరుమలలో కూడా ఎక్కడైతే నెయ్యి ఆ ఒక్క అనిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి నెయ్యి వాడారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతోంది. అయితే ఈ ఒక్క ప్రాంతాల్లో అంటే ప్రస్తుతం మనం కొద్దిసేపు క్రితమే చూసాము ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులందరూ కూడా వచ్చి ఈ ప్రాంతాల్లో అంతా కూడా శుద్ధి కార్యక్రమం అనేది చేశారు. అంటే ఆ నెయ్యి ఎక్కడెక్కడైతే వాడారో ఆ నెయ్యి ఏ ప్రసాదాలు అయితే వినియోగించారో లడ్డు ప్రసాదం కావచ్చు, లేదంటే స్వామివారికి వినియోగించేటువంటి కైంకర్యాల విషయంలో కూడా వినియోగించారు కాబట్టి సో ఆ ప్రాంతంలో ఉండేటువంటి మొత్తం కూడా దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పవిత్రంగా భావించేటువంటి ఈ ప్రదేశాలంతా కూడా ఎక్కడైతే ఆ నెయ్యి ఉంచారో ఆ ప్రాంతాలంతా కూడా శుద్ధి కార్యక్రమం అనేది ప్రస్తుతం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి నెయ్యి ట్యాంకర్స్ అనేది తిరుమలలో మనం చూస్తున్నాం. ఇదే నెయ్యిలు పూర్తిగా కూడా స్టోరేజ్ చేసేటువంటి ట్యాంకర్స్. ఇది చూడొచ్చు, ఒక్కొక్క ట్యాంక్ 4000 కేజీస్ దాకా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇవి 3 ట్యాంకర్స్ ఉన్నాయి. ఇటువంటి కంప్లీట్గా దాదాపు 3 రూమ్స్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, కొత్తగా ఈ ఒక్క ట్యాంకర్స్ కూడా నిర్మిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో నెయ్యి కొరత లేకుండా నిరంతరాయం నెయ్యి అనేది సరఫరా అయ్యే విధంగా ఎక్కడ కూడా ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా ఉండేందుకు కంప్లీట్గా దీన్ని
మొత్తం కూడా స్టోరేజ్కి సంబంధించినటువంటి 4 హెవీ ట్యాంక్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ రకంగా నెయ్యి స్టోరేజ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రస్తుతం తిరుమలలో పకడ్బందీగా కొనసాగుతోంది. అటు శ్రీవారి ఆలయానికి వెళ్ళేటువంటి పైప్ లైన్ కూడా కంప్లీట్గా మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి పైప్ లైన్ అంతా కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. చాలా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఏరియా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఇక మీదట లడ్డు తయారీ కావచ్చు, అంటే ప్రసాదాల తయారీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యమైనటువంటి నెయ్యిని సరఫరా చేసే విధంగా, ఆ నెయ్యిని మాత్రమే వాడే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడొచ్చు, కంప్లీట్గా ఒక ఎస్ఎస్ పైప్ లైన్ అయితే శ్రీవారి ఆలయంలోకి వెళ్తుంది. అంటే లడ్డు తయారీకి సంబంధించి, ప్రసాదాల తయారీకి సంబంధించి కంప్లీట్గా శ్రీవారి ఆలయంలోనే పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానం ద్వారానే ఆ ఒక దిట్టం ఏదైతే ఉందో ఆ దిట్టానికి సంబంధించినటువంటి కొలతలతో భాగంగానే అప్పుడు నెయ్యి చేస్తున్నటువంటి వంశపారంపరంగా వస్తున్నటువంటి వారు మాత్రమే ఆ నెయ్యి వేసి, అదే రకంగా మిగతా పదార్థాలు వేసి ఈ ఒక లడ్డు తయారీ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ రకమైనటువంటి ప్రక్రియ తిరుమలలో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే ఇటీవల వచ్చినటువంటి ముడి సరుకుల విషయంలో నాణ్యత లేదు. అదే రకంగానే పూర్తిగా నెయ్యి, అంటే లడ్డూలో ప్రధానంగా వినియోగించేటువంటి నెయ్యి విషయంలోనే చాలా వరకు కల్తీ జరిగింది. కాబట్టి మరి ఎప్పుడు కూడా ఇటువంటి తప్పిదం జరగకూడదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకొని ఆగమ సలహా మండలి అర్చకులు కూడా ఈ ఒక శాంతి హోమాన్ని శ్రీవారి ఆలయంలో నిర్వహించారు. అదే రకంగానే నెయ్యి ట్యాంకర్స్కి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. ఇక మీదట ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించి ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా పక్కాగా వచ్చిన తర్వాతనే తిరుమలకు పంపించే ప్రక్రియ అయితే మాత్రం ఇక మీదట చేయబోతున్నారు.